గైస్, వెల్కమ్ బ్యాక్ టు రుతికాస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మనం ఎక్కడ ఉన్నామో చూడండి మీరే, ఐకియా. సో ఇవాళ ఐకియాకి వచ్చాము షాపింగ్కి. ఐకియాలో ఏమేమి ఉన్నాయి అన్నీ టూర్ చేద్దాము. అండ్ చాలా ఫర్నిచింగ్ చాలా బాగున్నాయి, అవన్నీ చూద్దాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. కమ్ లెట్స్ గో. అండ్ మనకి ఎంట్రన్స్లోనే ఇలా అంతా సెటప్ చూడండి, చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇప్పుడు పార్కింగ్ స్లాట్లో ఉన్నాము. అండ్ ఐకియాలో మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ హెడ్జ్ అనేది కనబడుతుంది. హెడ్జ్ అంటే స్వీడిష్ లాంగ్వేజ్లో హాయ్ అని అర్థం. సో మన ఐకియాలో ఎట్ నుంచి ఎట్ వెళ్ళినా మనకి హెడ్జ్ అనే వర్డ్ కనబడుతుంది. రండి చూద్దాం. రండి వెళ్దాం. సో అక్కడ వచ్చేసి ఒక థీమ్ ఉందన్నమాట. సో ఆ థీమ్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ అవి డిఫరెంట్ సోఫా సెట్స్. సో అలా మనకి చాలా డిఫరెంట్ సోఫా సెట్స్ ఉంటాయి, యూనిక్ కాన్సెప్ట్స్తో. వాటిలో మనకి ఏం నచ్చితే మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్, పేస్టల్ గ్రీన్ అని, బ్లూ అని, సో అలా డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. అండ్ మనకి నచ్చినవి మనం చూస్ చేసుకోవచ్చు. లేదు ఒక జస్ట్ ఓవర్వ్యూ కోసం, ఐడియా కోసం కూడా జస్ట్ మనం చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ హౌస్ మోడల్ అనమాట. ఒక హౌస్లో మనకి ఏమేమి కావాలి అలాంటివన్నీ ఉంటాయి. ఇలా డిఫరెంట్ సెటప్స్ ఉన్నాయి దీంట్లో కూడా. మోడ్యులర్ కిచెన్, కిడ్స్ బెడ్రూమ్ అని, లేదంటే మాస్టర్ బెడ్రూమ్స్, ఇలా డిఫరెంట్గా మనకి సెటప్స్ ఉంటాయి. దాంట్లో కూడా సెటప్స్ కూడా కొన్ని రాయల్గా ఉంటాయి, కొన్ని జస్ట్ నార్మల్ ఆర్ మోడ్యులర్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో దాంట్లో మనం చూస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ ఐకియాలో మనం అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక ఓవర్వ్యూ వస్తుంది. మన హౌస్ని ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు, ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అని. ఒకవేళ నచ్చితే కొంచెం మన ఎఫర్టబుల్గా ఉంటే కూడా మనం జస్ట్ ఇన్ కేస్ లేదు మేము ఇక్కడ ఎఫర్ట్ చేయగలం అంటే వాళ్ళతో మాట్లాడి సేమ్ వాళ్ళు అదే కంప్లీట్ సెటప్ని మీకు అలాగే చేసిస్తారు మన హౌసెస్లో కూడా. లేదు అంటే మీరు అలాగే ఒక పిక్చర్ తీసుకొని ఆ కాన్సెప్ట్ మీద హౌస్ని డిజైన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీవీ స్టాండ్స్ అనమాట. టీవీ స్టాండ్స్ అనే కాదు, మనం బుక్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు దాని మీద. వాటికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాక్స్ వచ్చాయి విత్ డిఫరెంట్ సైజెస్, విత్ కలర్స్. అట్లాగే మనకి అవి కార్డ్బోర్డ్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. కొన్ని మ్యాట్ ఫినిషింగ్తో ఉన్నాయి, కొన్ని స్మూత్ ఫినిషింగ్. అట్లా మనకి ఆ డోర్స్ కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు మనకి ఆ సెట్లోనే మనకి అవి నచ్చితే ఆ టేబుల్ని అలాగే పర్చేస్ చేయొచ్చు. లేదు అంటే మనకి సపరేట్గా వాళ్ళు ఆ ఫ్రేమ్స్ కూడా చూపిస్తున్నారు. ఆ ఫ్రేమ్స్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఏం నచ్చితే అవి. అండ్ అక్కడ అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి జస్ట్ మనం వీటికే యూజ్ చేయాలని ఏం లేదు, మన ఇష్టం, మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు వాటిని. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ సెట్టింగ్ టేబుల్స్ ఉన్నాయి. టేబుల్స్ లాగా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు వాటిని. అండ్ మనం మన గ్లాస్ సెట్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి బ్రీఫ్ కేసెస్ లాగా ఉన్నాయి కదా, అలాంటివన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్, చైర్స్, డైనింగ్ టేబుల్స్. బట్ ఇవి కొంచెం అంత గ్రాండ్గా లేవు, నార్మల్గా ఉన్నాయి. డైనింగ్ టేబుల్, మినిమం టేబుల్ ఆర్ స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి కంప్లీట్ మోడ్యులర్ కిచెన్ సెటప్ అనమాట. మనకి అక్కడే మనకి మైక్రోవేవ్ ఓవెన్ కానీ, ఎగ్జాస్టర్, అండ్ ఆ కిచెన్కి మనకి మళ్ళీ కంప్లీట్గా వాష్ ఏరియా అటాచ్ అయ్యి చూపించారనమాట సెటప్లో. అక్కడే మనం స్పేస్ యూటిలైజేషన్ కానీ మన స్పేస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. కింద అంతా మనం వాషింగ్ మిషన్ ఫిక్స్ చేసుకున్నారు. అటువైపు కొంచెం మనకి అక్కడ సైడ్లో వాష్ బేసిన్ వచ్చింది.
ఇటు సైడ్ మనకి ఏమైనా ర్యాక్స్ కావాలి, మనము ఏమైనా స్టోర్ చేసుకుంటానికి మన గిన్నెలు అలాంటివి ఏమన్నా అంటే ఇటువైపు అలా ఇచ్చారు. అది మన ఇష్టం, మనం ఎలా కావాలంటే మనం అలా ఐడియాని బట్టి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడంతా వచ్చేసి మనకి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ కానీ అవి కింగ్ సైజ్, క్వీన్ సైజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ కూడా డిస్ప్లే చేశారు మనకి అక్కడ. కిడ్స్ బెడ్స్ కానీ అలా మనకి వుడెన్ టైప్లో కావాలంటే అలా తీసుకోవచ్చు, బాక్స్ టైప్. అలా మనకి చాలా ఐడియాస్ చూపిస్తున్నారు ఇందులో. అండ్ మనకి మ్యాట్రస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోమ్స్తో చూపించారు, బట్ విత్ కంప్లీట్ ఫ్లాట్ ఫోమ్. అలా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. కిడ్స్ కూడా బెడ్స్ని చాలా కస్టమైజ్ చేశారు, కింద వాళ్ళకి స్టడీ పర్పస్ యూస్ చేసుకుంటాకే. అండ్ పైన బంకర్ బెడ్ సెట్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ పెద్ద పెద్ద మిర్రర్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇవే ఫేమస్ అనమాట, పెద్ద పెద్ద మిర్రర్స్. అందరూ మోస్ట్లీ గర్ల్స్ ఇదే ప్రిఫర్ చేస్తున్నారు సెల్ఫీస్ కానీ. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బొటిక్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి మిర్రర్స్ తీసుకున్నారు, సో దట్ వాళ్ళ కంప్లీట్ అటైర్ వాళ్ళు చూపించగలరు అండ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇలాంటివి ఇప్పుడు ఫేమస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వాటి కాస్ట్ కూడా అంతే ఉంది. ఒక్కొక్కటి అరౌండ్ 3000 4000 ఆ రేంజ్లోనే ఉన్నాయి. కొంచెం తక్కువ లేవు. ఒకవేళ తక్కువ ఉన్నా మనకి ఆ షేప్ కానీ స్టాండ్ అలా రావటం లేదు. జస్ట్ ది మిర్రర్ అలానే అయితే ఆ ప్రైజెస్లో ఉన్నాయి, బట్ ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి మిర్రర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కంప్లీట్ వార్డ్రోబ్ సెట్స్. మనకి వార్డ్రోబ్స్లో కూడా చాలా వేరియేషన్స్ చూపించాడు, డిఫరెంట్ కలర్స్లో కానీ కొన్నిటికి మిర్రర్స్ అటాచ్. అండ్ ఇది వచ్చేసి లెంత్ రిమూవర్ అనమాట. మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా థ్రెడ్స్ అవి మనకి డ్రెస్సెస్కి స్టిక్ అవుతూ ఉంటాయి కదా, సో దీన్ని యూస్ చేసి మనం రిమూవ్ చేసుకోవచ్చు ఆ థ్రెడ్స్ అన్నిటిని. అండ్ ఇది వచ్చేసి స్క్రీన్. ఈ స్క్రీన్లో మనకి మన ఐడియాస్ ఏమున్నాయి మనం అన్నీ ఇక్కడ ఒక డిజైన్ లాగా వేసుకోవచ్చు. ఒక ఫ్రేమ్ తీసుకుని మనం ఆ డైమెన్షన్స్ చిన్నది పెద్దది అలా వాటెవర్ మన ఐడియా ఏముంటే దాన్ని చూసి మనకు నచ్చితే దాన్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. మనకు అది ఎంత పడుతుంది ఈచ్ ఫ్రేమ్ కానీ అన్నీ మనకు చూపిస్తుంది, డైమెన్షన్ ఎంత ఉంది అండ్ టోటల్ కాస్ట్ డిస్ప్లే చేస్తుంది. మనకు నచ్చితే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు.